దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి సరిహద్దుల్లో విధులు నిర్వహించే సైనికుల సేవలు వెలకట్టలేనివి. కుటుంబాలకు దూరంగా ప్రతికూల వాతావరణంలో సరిహద్దుల వెంట శాంతి భద్రతలను పరిరక్షించడంలో వారికి సాటి ఎవరూ లేరు. ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాలతో స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ క్షేమంగా ఉన్న ఈ తరుణంలో మరోసారి దేశం కోసం మహావీర చక్ర కల్నల్ సంతోష్ బాబు ప్రాణాలు అర్పించారు. భారత్ చైనా సరిహద్దు ఘర్షణలో దేశం కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు. తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కమల్లు సంతోష్ 15 జూన్ 2020లో గాల్వాన్ లోయలో చైనా దాష్టికానికి బలైపోయారు. సూర్యాపేట విద్యానగర్కు చెందిన బిక్కమల్లు పేందర్ మంజుల దంపతులకు 1982లో ఏకైక కుమారునిగా జన్మించాడు. ఉపేందర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పనిచేసి పదవీ విరమణ పొందగా తల్లి గృహిణి. 2010లో సంతోష్ బాబు సంతోషిని వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు. జూన్ 17న రాత్రి 7 గంటలకు సంతోష్ బాబు పార్థివ దేహాన్ని సైనిక విమానంలో తెలంగాణ హకీంపేటలోని సైనిక విమానాశ్రయానికి తరలించారు. సూర్యాపేట విద్యానగర్లోని సంతోష్ బాబు స్వగృహం నుంచి కేసారంలోని వ్యవసాయ క్షేత్రం వరకు సుమారు 6 కిలోమీటర్ల దూరం అంతిమయాత్ర సాగింది. అప్పటి సీఎం కేసీఆర్ సూచనలతో అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి ప్రభుత్వ ప్రతినిధిగా అన్ని ఏర్పాట్లు చేశారు. పూలమాలలు మువ్వెన్నెల జెండాతో అలంకరించిన వాహనంలో కల్నల్ పార్థివ దేహాన్ని ఉంచారు. కరోనా వైరస్ ప్రభావంతో ఆంక్షలు ఉన్నా సరే సూర్యాపేట వాసులు భారీ సంఖ్యలో అంతిమ యాత్రలో పాల్గొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడికి కడసారి వీడ్కోలు పలికారు. కల్నల్ సంతోష్ బాబు మరణానంతరం ఆయన కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ సహాయం ప్రకటించింది. జూన్ 22న సూర్యాపేట విద్యానగర్లోని సంతోష్ బాబు నివాసానికి వెళ్లిన అప్పటి సీఎం కేసీఆర్ సంతోష్ సతీమణి సంతోషికి గ్రూప్ 1 ఉద్యోగ నియామక ఉత్తర్వులను స్వయంగా అందజేశారు. అలాగే 5 కోట్ల రూపాయల నగదు, అమరుడైన సంతోష్ బాబు కుటుంబానికి హైదరాబాద్ లో 711 గజాల నివాస స్థలంతో పాటు ఆయన భార్య సంతోషికి యాదాద్రి భువనగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా పోస్టింగ్ పత్రాలను ఇచ్చారు. చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరులైన మరో 19 మంది భారత జవాన్ల కుటుంబాలకు కూడా 10 లక్షల రూపాయల చొప్పున తెలంగాణ సర్కార్ సహాయం ప్రకటించింది. కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందిన ఏడాది నాటికి అప్పటి ప్రభుత్వం 2021 జూన్ 15న సూర్యాపేట జిల్లా కేంద్రంలో 10 అడుగుల సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని నెలకొల్పి సంతోష్ బాబు చౌరస్తాగా నామకరణం చేసింది. ఇక అదే ఏడాది కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కారం ప్రకటించారు. రాష్ట్రపతి భవన్లో పరమవీర చక్ర అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంతోష్ బాబు తల్లి మంజుల, భార్య సంతోషి మహావీర చక్ర పురస్కారం అందుకున్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ సూర్యాపేట జిల్లా వాసి కల్నల్ సంతోష్ బాబు తల్లిదండ్రులు బిక్కమల్లు పేందర్, మంజులలు తమ బిడ్డ దేశం కోసం ప్రాణాలర్పించి చరిత్రలో నిలిచిపోవడం తమకు గర్వంగా ఉందని ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో చెప్పారు. సంతోష్ బాబు గురించి చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్కరూ చెబుతుంటే తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. గణతంత్ర దినోత్సవం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మన దేశ రక్షణలో దేశం కోసం పోరాటం చేసిన వీరులు, మహాత్ములు, అంతే అమరవీరులు. ఈరోజు వారిని మళ్ళీ గుర్తు చేసుకోవడం చాలా గర్వంగా ఉంటుందండి. గణతంత్ర దినోత్సవం రోజు అందరికీ తెలుసు గణతంత్ర దినోత్సవం ఇప్పటికీ కల్నల్ సంతోష్ బాబు గారు ఇండియన్ చైనా బార్డర్లో యుద్ధం చేసి అమరులైన సంగతి 3 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఆయన ఇంకా మాతోనే ఉన్నట్టుగాను ఆయన స్మరించుకుంటూ మా జీవితం నడుస్తోంది. వాళ్ళు దేశం కోసమే
ఎలాంటి త్యాగాలు ఎలాంటి కఠోర శ్రమను చేస్తారో అనేది మనందరికీ తెలుసు. ఇలాంటి ప్రాణత్యాగం చేస్తూ అమరులు చాలామంది బార్డర్లో వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. స్మరించుకోవడం బాగుంటుందనేసి అనుకుంటున్నాను. అలాగే సంతోష్ బాబు గారు మన దేశం కోసం ప్రాణత్యాగం చేయడంతో పాటు మనకి ఆయన గుర్తుగా సూర్యాపేటలో విగ్రహం పెట్టడం జరిగింది. సైనికుల కోసం చాలా యాక్టివిటీస్ కూడా జరగడం జరుగుతుంది. అగ్నివీర్ ప్రోగ్రామ్స్ని కూడా మనం సూర్యాపేటలో కండక్ట్ చేయడం జరిగింది. వారిని గుర్తు చేసుకుంటూ వారు త్యాగం చేసిన రోజునే కాకుండా ఇలాంటి వారి గొప్ప త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ వారి కోసం దేశం కోసం ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలు యూత్ ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ముందుగా దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ సందర్భంగా ఎందరో దేశ నాయకుల్ని స్మరించుకుంటాము మనము. అదే రకంగా ఈరోజు నా బాబుని స్మరించుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నేను నా బాబుని చూసుకొని, నా బాబుకు సరిగ్గా మహావీర చక్ర కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఈ రోజుకి సరిగ్గా 3 సంవత్సరాలు అయిందండి. అది స్మరించుకుంటున్నాము. అట్లనే ఒక దేశంలో దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారు. ఒక మహాత్మా గాంధీ అయితేంది, ఒక ఇందిరాగాంధీ, ఒక నెహ్రూ గారు, వాళ్ళందరి విగ్రహాలు చూసాం మనం ఇప్పటి వరకు దేశంలో. కాకపోతే మా బాబు చేసిన యొక్క త్యాగానికి మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు మన సూర్యాపేటలో బాబు విగ్రహం పెట్టడం మాకెంతో గర్వకారణంగా ఉందండి. నా బాబు విగ్రహం చూసుకొని ఇక ముందు ఫ్యూచర్లో ఇక యూత్ అంతా కూడా ఇన్స్పైర్ అవ్వాలని వాళ్ళ యొక్క ఉద్దేశము. దేశం కోసము ఏం చేయాలి, ఇట్లా సంతోష్ బాబుని చూసారంటే ముందు తరాల వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తి అనేది నింపాడు నా కొడుకు. ఆ స్ఫూర్తిని ఎప్పుడు కొనసాగించాలని అప్పటి గవర్నమెంట్ ఇట్లా విగ్రహం పెట్టేసి ఒక చౌరస్తాకి నా బాబు పేరు పెట్టడము, సంతోష్ బాబు కళ్ళ సంతోష్ బాబు చౌరస్తా అని. ఇక్కడ మన రాష్ట్రానికి సైనిక్ స్కూల్ అనేది లేదు. ఒక సైనిక్ స్కూల్ వస్తే ఇట్లా అప్పుడు యూత్ చాలా మంది అడిగారు. చాలా మందికి ఒక డౌట్ ఉండేది, సైనిక్ స్కూల్కి ఎలా బాబు పోయినాక ఆ యూత్ చాలా మంది వచ్చి అడిగారు, మాకు కూడా చేరాలని ఉందండి, మాకు కూడా దేశ సేవ చేయాలని ఉంది. సంతోష్ బాబుని చూశాక మాలో అంత చైతన్యం వచ్చింది, మేము కూడా మా వంతుగా దేశానికి చేయాలి అని అన్నారు. చాలా వాళ్ళ డౌట్లన్నీ మమ్మల్ని అడిగితే మేము చెప్పాము, ఇట్లా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ అనేది ఒకటి ఉంటుంది, అది ఆంధ్రప్రదేశ్లో ఉంది ప్రస్తుతము అని అన్నాము. ఇక కాకపోతే మన తెలంగాణ